తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం గురించి మనం మాట్లాడుకోవాలి అంటే చాకలి ఐలమ్మ గురించి మాట్లాడుకోవాలి. అంటే ఈ విసునూరు జమీందారు యొక్క సైన్యం, ప్రైవేటు సైన్యమో చాకలి ఐలమ్మకు చెందినటువంటి ఆ కొద్దిపాటి భూమిని కూడా బలవంతంగా లాక్కోవడానికి ప్రయత్నించారు. కారణం ఏంటి అంటే ఆమె శిస్తు కట్టలేదు అని చెప్పి. ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఆమె కట్టలేకపోయింది. బలవంతంగా ఆమె శిస్తు కట్టించాలని ప్రయత్నించారు. ఆమె భూమిని లాక్కోవడానికి ప్రయత్నిస్తే ఆమె తిరగబడింది. ఆమె మీద అఘాయిత్యం చేస్తారు. సో ఈ విషయం తెలుసుకున్నటువంటి గ్రామస్తులందరూ కూడా ఆ యొక్క విసునూరు రామచంద్రారెడ్డి మీద తిరగబడ్డానికి వాళ్ళు ఒక ర్యాలీగా బయలుదేరతారండి. ఒక ర్యాలీగా బయలుదేరుతున్నప్పుడు ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి విసునూరు రామచంద్రారెడ్డి ఏం చేస్తాడంటే తన యొక్క గడి నుంచి కొంత సైన్యాన్ని ముందస్తుగా ఈ యొక్క ర్యాలీ మీదకి పంపించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ ర్యాలీ మీద పంపించినప్పుడు ఈ విసునూరు రామచంద్రారెడ్డి యొక్క ప్రైవేటు సైన్యం కాల్పులు జరుపుతారు. ఆ కాల్పుల్లో దొడ్డి కొమరయ్య మరణిస్తాడు, దొడ్డి మల్లయ్య గాయపడతాడు. సో ఈ దొడ్డి కొమరయ్య, దొడ్డి మల్లయ్య, చాకలి ఐలమ్మ ఇన్సిడెంట్లు అనేటువంటివి మనకి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో చాలా ముఖ్యమైనటువంటి సంఘటనలు.